కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు రక్షింపబడి నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. ఇదో ఈ లోకం విడిచిపెట్టి అందమైన లోకం విడిచిపెట్టి పాపపు ప్రపంచం వైపు ఇదో మానవుడు ఇదో పరిగెత్తున్నాడు. ఈ పరిగెత్తే మానవుడు పరిగెత్తి పాపం అనగా వ్యభిచారము, దొంగతనం, మోసం, అబద్ధాలు, మొక్కుబళ్ళు, మూఢనమ్మకాలు చేసి ఇదో అతడు సోలిపోయి ప్రపంచంలో దేవుడు మానవులు సృష్టించిన దేవుడు ఏం చేశాడు? అది మానవులు ప్రేమించి తానే పరలోకం నుండి భూమి మీద దిగి వచ్చాడు. ఏ మానవులందరి కొరకు తన ప్రాణము పెట్టి శిలువ మరణం పొంది ఆయన సమాధి చేయబడ్డాడు. మానవునికి మళ్ళా పోయిన పునరుద్భవం అనగా పోయిన ఆనందం మళ్ళా ఇవ్వడానికి తన రక్తాన్ని చిందించి శిలువ మరణం పొంది తన పరిశుద్ధమైన రక్తం కార్చి ఆయన శిలువ మరణం పొంది సమాధి నుండి 3వ దినమున సజీవుడిగా లేచాడు. యేసుక్రీస్తు ప్రభు ఇదో ఇక్కడ యేసు రాజు అయి ఉన్నాడు. అనగా మనిషి ఏం చేయాలంటే మారు మనస్సు పొంది విశ్వాసం ఉంచుము. మనిషి మళ్ళీ పోయిన ఆనందం మళ్ళీ తిరిగి పొందుకోవాలంటే ఏం చేయాలంటే మార్పు చెంది మారు మనసు పొంది పాపినైనా అక్కడ కొద్దిగా ఇట్లా తిరగండి ఒక 2 మాటలు తిరిగిన తర్వాత ఈ మారు మనసు పొందిన తర్వాత మీకు ఏం దొరుకుతుంది? యేసుక్రీస్తు అంటూ ఉన్నాడని దేవుడి వాక్యం తెలియస్తుంది. ఇప్పుడు ఈ అందమైన ప్రపంచం కావాలన్నా ఈ పాపపు లోకం కావాలన్నా చెప్పండి, ఏది కావాలి? ఏది ఇష్టపడతారు మీరు? పాపం ఇష్టపడతారా, మరి పరలోక రాజ్యం ఇష్టపడతారా? అది దేవుడు కోరుకుంటాడు. దేవుడు అదే కోరుకుంటాడు. నీ ఎడల తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునే బలి చేశాడు, మరణించి తిరిగి లేచాడు. మరి ఆయన పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? యేసు ప్రభువా నేను పాపిని క్షమించు చెప్తారమ్మా. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.